ఈరోజు మా మేడం వాళ్ళు నెల రోజులు బట్టి వేసుకున్న ప్లాను అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. వీళ్ళు చలికాలం వచ్చిందంటే ఒక ఎడారి ప్రాంతంలో ఇల్లు అయితే కట్టేసి ఉంచేస్తారు. అక్కడ ఈ చలికాలం వెళ్ళి అక్కడికి ఒక వారం రోజులు 10 రోజులు ఉంటారు. ఉండడం కోసం వీళ్ళైతే మొత్తం ఈ 10 రోజులకి సరిపడా సామానం, తట్టలు, పెట్టెలు, బట్టలు అన్నీ కొనేసుకున్నారు. నాకు 2 రోజుల క్రింద చెప్పారు నువ్వు రావాలని. నేనైతే రాను, నాకు ఒంట్లో బాగోదు మా అమ్మ అని చెప్పాను. సరే అయితే నువ్వు రావద్దులే, కానీ మేము ఇల్లు వచ్చిన తర్వాత నువ్వు వచ్చేయాలి, వేరే పనికి అయితే వెళ్ళొద్దని అయితే నాకు చెప్పింది. సరే అని చెప్పి నేను మా మామకు కూడా మాట ఇచ్చాను. అయితే నైట్ మొత్తం అన్ని బట్టలన్నీ చదివేశారు. ఇంక ఈరోజు మార్నింగ్ పొద్దున్న 11:00కల్లా వెళ్ళిపోవాలి. నేను నైట్ 9:00కల్లా నా రూమ్కి వెళ్ళిపోయాను. నైట్ 11, 12 ఒక ఫోన్ వచ్చింది మా మామకి. ఆ ఫోన్ వల్ల వీళ్ళ ప్రోగ్రాం అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఆ ఫోన్ ఏంటంటే మా మేడం వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో యాక్సిడెంట్ అయితే అయ్యింది. మొత్తం ఒక డ్రైవరు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చనిపోవడం జరిగిందంట నైటు. దానికోసం అప్పటికప్పుడు మా మేడం వెళ్ళి వాళ్ళు పలకరించి అన్నీ ఏడ్చి అన్నీ చేసి వచ్చి పొద్దున్న నేను రాగానే మేము వెళ్ళట్లేదు, ఇలా క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి నాతో చెప్పింది. ఇలా ఉంటుంది, అనుకున్నది ఒకటి అయింది ఒకటి. నెల రోజులు బట్టి వేసుకున్న ప్లాన్ ఒక్క ఫోన్తో మొత్తం అన్నీ ఆగిపోయినాయి. మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ అన్నీ